అమ్మ మనసు కథ. రచన ఎస్ఎస్ సుజాతమ్మ, చిత్తూరు. సంగ్రహం. అనుకోని ప్రమాదంలో ఇరుక్కున్న తల్లి బిడ్డ. తల్లి బిడ్డ బతిమలాడుతున్నా పట్టించుకోక తన ప్రాణాలను కాపాడుకోవడంతో బిడ్డలో తల్లిపై ఏర్పడిన వైరాగ్యమే మన అమ్మ మనసు కథకు మూలం. అమ్మా, రక్కీగాడు వచ్చాడే, గట్టిగా అరిచింది పావని. ఏమిటా అరుపులు? వాడు ఉండగానే లోపలికి పో, తల్లి ఊర్మిళ అరిచింది పావనిని. ఏ పో, ఉంటే ఏంటట? చిరాగ్గా నిర్లక్ష్యంగా తల ఎగురవేస్తూ అడిగింది. అప్పటికి ఏమీ జవాబు చెప్పక బయటికి వెళ్ళింది. రాకేష్ ను ఊర్లో ఎవరు పేరుతో పిలవరు, రాకీగాడు అంటారు. తైల సంస్కారం లేని జుట్టు ముఖం మీద పడి భుజాలను తాకుతూ ఉంటుంది. మీసాలు మొలిచినప్పటి నుంచి కత్తిరించిన పాపాన పోయినట్లేడు. అవి పెరిగి పెరిగి గడ్డంలో కలిసిపోయింది. గడ్డం ఏమో కాలర్ను తాకుతూ ఉంటుంది. చొక్కా ఎప్పుడు వేశాడో ఏమో, స్నానాలు చేస్తాడో లేదో ఏమీ అర్థం కాదు. పిచ్చోళ్ళ ఉంటాడు. నొసలు ముక్కు చిట్లించి అసహ్యంగా చూస్తూ కూర్చుంది పావని. వాడు వెళ్ళిపోగానే అమ్మతో తగ్గు వేసుకుంది. వాడికి ఎందుకే నువ్వు డబ్బులు ఇవ్వడం? వాడికి ఏమైనా మనం బాకీనా? ఎందుకు ఇచ్చావు వాడికి? యుద్ధానికి దిగుతూ అడిగింది. ఊరికే వాడి గురించి ఆలోచించకు, పోతే పోయిందిలే, వాడు ఎప్పుడో గాని రాడు, వచ్చినప్పుడు ఇస్తానంతే. వచ్చినప్పుడైనా ఎందుకు ఇవ్వాలి? పావని, ఈ మధ్య నేను చూస్తూనే ఉన్నాను, వాడి ముఖం మీద మాట్లాడుతున్నావు, అది తప్పు కదా. వాడి పిచ్చి మొహము, మాసిన బట్టలు నాకు నచ్చదు. ఊరంతా వాడికి ఎందుకు భయపడతారు అసలు? చూడు, మనకి నచ్చినా నచ్చకపోయినా అట్లాంటి వాళ్లకు దూరంగా ఉండాలి. అనవసరంగా ఆపదలు కొని తెచ్చుకోకూడదు. ఏంటమ్మా, వాడి వల్ల మనకేం ఆపదలు వస్తాయి? బంగారు తల్లి, నా మాట విను. వాడు అంత పెద్ద రౌడీ అయితే కంప్లైంట్ చేయండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వాడే నేరాలు చేయడం లేదు, ఎవరిని ఏడిపించడం లేదు. మరి ఎందుకు భయపడతారు వాడిని చూసి? భయపడుతున్నారని కూడా చెప్పలేము. ఏంటోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు. డబ్బులు ఇస్తావు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అంటావు, ఎవరిని ఏం చేయడంటావు. నేను విమర్శిస్తే ఏమో ఒప్పుకోవు. అది కాదే, వాడు అడవుల్లో తిరుగుతాడట. అడవుల్లోనా? ఎందుకు? అందుకే అలా జంతువులాగా మారాడు. పావని, అడవులంటే నీకు తెలియడం లేదు. నక్సలైట్లు, అన్నలు, మావోయిస్టులు అంటుంటారు చూడు, అలా అన్నమాట. మరి ఇంకా ఈజీ కదా, వాడిని పోలీసులకు పట్టించితే సరి, అంది తేలిగ్గా. నీ మొహం, మనకేం అవసరమే అవన్నీ, మన డబ్బులు మిగులుతాయిగా. ఊర్మిళ నవ్వి కూతురిని బుజ్జగిస్తున్నట్టుగా దగ్గరకు తీసుకొని, వాడి సంగతి వదిలేయి, వాళ్ళతో మనకేమిటి? 10 మందికి అన్నం కావాలి అని అడుగుతాడు అంతే. నీకు ఇష్టమైతే పెట్టండి అంటాడు, అందుకే నేను డబ్బులు ఇచ్చేది. వాళ్ళు సమాజానికి మేలు చేస్తారట, అలా అని మీ నాన్నగారు కూడా అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి దయా దాక్షిణ్యాలు ఏమీ ఉండవట. చెడు చేస్తే చంపేయడమే పనిగా బతుకుతుంటారట. నా భయం అందుకే, వాడిని రానీకు. నీవు ఎప్పుడు చూసినా వాడిని కొరకరా చూస్తుంటావు. ఇంత చిన్న ఊర్లో మనకు దిక్కు ఉండదు తెలుసా, అలాంటి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే. పోమ్మా, మా నాన్న ఫారెస్ట్ ఆఫీసర్, అడవుల్లో ఉంటాం అంటున్నాడుగా, మన గురించి తెలియదా ఏమిటి? అసలు నీతో ఇంతసేపు మాట్లాడే కంటే నాన్నకు చెప్తాను, ఎక్కడ దొరికితే అక్కడ కాల్చి పారేస్తాడు. ఉసే ఉసే ఉసే, ఏంటి ఆ మాటలు? పాపం, వాడు నిన్ను ఏం చేశాడని అంత క్రూరంగా ఉండకు తల్లి. వాడితో మనకేంటి చెప్పు. అలాగేలే, ఇంకోసారి వస్తే రావద్దని చెప్తాను. అలా రా దారికి, నవ్వుతూ అంది పావని. ఏడిసావులే, చదువుకోపో, అంది ఊర్మిళ. ఆ వాడి వెధవమోహం చూసి చదవలేదు, లేదంటే నాకు చదువుకోవాల్సింది చాలా ఉంది, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి, అంది సీరియస్ గా బుక్ లోకి చూస్తూ. ఊర్మిళకు కూతురు మనస్తత్వం అర్థమే కాలేదు. రాకీ అనేవాడు చదువుకున్న పిల్లవాడు. వాడి పేరు రాకేష్. డిగ్రీ వరకు చదువుకున్నాడు. హై స్కూల్లో చదువుకునేటప్పుడు రాడికల్స్ తో చేరాడట. అప్పట్లో పిల్లాడు కదా అని వీడిని ఇన్ఫార్మర్ గా పెట్టుకున్నారు, అడవిలోని అన్నలు. అలా వాడు వాళ్లకు అలవాటైపోయాడు, ఇలా తయారయ్యాడు. చూడ్డానికి బూచాడులా ఉంటాడు, కానీ తను ఇక్కడికి వచ్చిన 6 ఏళ్లలో వాడు ఎవరికి ఏ హాని చేసింది చూడలేదు. కాకపోతే ఊర్లో వాళ్ళు అనుకోవడం, వాడు అడవిలో అన్నలకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తుంటాడని, ఆయుధాలు కూడా వాడి చేతిలో ఉంటాయని, అవసరమైతే మర్డర్లు చేస్తాడని. వాడిని ఎక్కువగా కామెంట్స్ చేయకుండా ఒక అడుగు దూరంగా ఉంటారు. కాకపోతే వాళ్ళ అమ్మా నాన్న అంటే వాడికి ఇష్టమని, వాళ్ళ కోసం ఎప్పుడు వచ్చిపోతుంటాడు అని చెప్పుకుంటారు. ఒకసారి ఎవరు లేని సమయంలో ఊర్మిళ ఇంటిలోకి పాము ప్రవేశిస్తే దాని రంగు సైజు చూసి భయపడిపోయి అరిచింది. అది పడగెత్తి ఆడుతుంటే దాని చెంతకు చేరే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. జనం మూఢనమ్మకాలతో భయపడ్డారు. ఊర్మిళ భయంతో కదలకుండా అక్కడే మంచం ఎక్కి కూర్చుంది. అలా దాదాపు అరగంట
భయంతో చెమటలు కార్చుకుంటూ బిక్కచచ్చిపోయింది. జనం చోద్యం చూస్తున్నారు కానీ ప్రవేశించే ధైర్యం చేయడం లేదు. అందులోనూ ఆ సమయంలో అందరూ పొలాల్లో ఉన్నారు. ఉన్న కొద్ది మందికే ఆ ధైర్యం లేదు. ఇంటి చుట్టూ మనుషులైతే ఉన్నారు. ఎగిరి దూకి బయటకు వచ్చేయమని సైగలు చేస్తున్నారు. ఊర్మిళకు మంచం దిగడానికి ధైర్యం చాలడం లేదు. అంతలో జనం మధ్యలో నుంచి అత్యంత వేగంగా లోపలికి వచ్చిన రాకీగాడు ధైర్యంగా చాకచక్యంతో పామును మెడపట్టుకుని మరో చేత్తో తోకని పట్టుకుని బయటకు తీసుకెళ్లి పొలాలకు వదిలేశాడు. అలా జరిగిన కొంతసేపటికి కానీ ఊర్మిళ తేరుకోలేకపోయింది. ఎవడు సాహసించలేని విధంగా సహకరించిన వాడిని ఆనాటి నుండి అభిమానిస్తూ నీకేమైనా సహాయం కావాలంటే నన్ను అడుగు అంది. ఆ విధంగా వాడు అడిగినప్పుడు అలా ఏదో కొంత ఇస్తూ ఉంటుంది. ఈ విషయం పావనికి ఎన్నిసార్లు చెప్పినా వాడిని అసహించుకుంటూ ఉంటుంది. అంతేకాక ఊర్మిళలో మరొక భయం ఉంది. రాఖీగాడు అన్నలకు మనుషులను కూడా సప్లై చేస్తాడని, అప్పుడప్పుడు చుట్టుపక్కల ఊర్లో ఆడ మగ మాయం అవుతుంటారు. అది వాడి పని అని కూడా చెప్పుకుంటారు. పావని ప్రతిరోజు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి చదువు కొరకు వెళ్తూ ఉంటుంది. పావనితో పాటు ఆ ఊరు అమ్మాయిలు అబ్బాయిలు కూడా వెళ్తుంటారు. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం సంబంధించిన కుగ్రాం అది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండే ఊరు. జడ్పీ హై స్కూల్ చుట్టూ ఉన్నాయి, కానీ ఆ ఊరు దాటితే పై చదువులకు వెళ్లే వాళ్ళు తక్కువ. అక్కడ ఉన్న ప్రతి గ్రామానికి ఎలిమెంటరీ స్కూల్ అయితే ఉంది. హై స్కూల్లో విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్స్ కూడా పెట్టారు. ఎన్ని పెట్టినా ఏం చేసినా పిల్లల్లో చదవలేకపోతే అభివృద్ధి చెందడం కష్టం. అలాంటి ఊరికి రాజేంద్ర వర్మ ఫారెస్ట్ ఆఫీసర్ గా వచ్చాడు. ఊర్మిళ ఎప్పుడూ భర్తతో పాటు వచ్చేది కాదు. పిల్లల చదువుల కోసమే పుట్టింట్లోనే ఉండేది. రాజేంద్ర వర్మే వీలు చూసుకుని కుటుంబం దగ్గరికి వెళ్లి కలుస్తూ ఉండేవాడు. కానీ రాజేంద్ర వర్మకి షుగర్ రావడంతో భర్తతో పాటు ఉండాలని మారుమూల పల్లె అయినా కూడా వచ్చింది. అలా ఊర్మిళకి ఆ ఊరు రావడం ఆ ఊరి వాళ్ళకి కొంచెం మేలు జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తన పిల్లల చదువు కోసం ఊర్మిళ పడే పాటలు చూసి ఆ ఊరి జనంలో కొంత మార్పు వచ్చింది. మొదట్లో పిల్లలిద్దరిని హాస్టల్లో చేరిస్తే కొడుకు అలవాటు పడ్డాడు గాని కూతురు మమ్మీ నువ్వు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను అని గారాలు పోతూ వచ్చేసింది. ఇలా కాదని డ్రైవర్నిచ్చి హై స్కూల్ కు పంపేది. పావణ్ణి చూసి మరికొంతమంది చదువుకోవడానికి రెడీ అవడంతో ట్రాక్టర్ మాట్లాడి మెయిన్ రోడ్డు వరకు అందరినీ పంపేది. అక్కడి నుండి ఆర్టీసీ బస్సు ఎక్కి వెంకటగిరి కాలేజీలో చదువుకునే వరకు వచ్చారు. ఎప్పుడైనా ట్రాక్టర్ కుదరకపోతే పిల్లలందరూ సరదాగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేస్తారు. ఆ ఊరి పిల్లలు చదువుకోవడానికి కారణం ఊర్మిళ కలుపుగోలుతనం. చదువుకున్నదని, డబ్బు ఉన్నదని, ఆఫీసర్ భార్య అని గర్వం లేకుండా అందరితో కలిసిపోతుంది.